రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎస్పీలను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 36 మంది ఐపీఎస్లు, ఒక నాన్ క్యాడర్ ఎస్పీని బదిలీ చేసింది. వైకాపా నేతల అడుగులకు మడుగులొత్తారన్న విమర్శలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు బదిలీలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా 37 మందిని బదిలీ చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులిచ్చారు. 23 జిల్లాల ఎస్పీలకు స్థానచలనం కలిగించి కొత్త అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం చిత్తూరు ఎస్పీగా ఉన్న మణికంఠ మినహా అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు కొత్త ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి, విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ను నియమించారు. ఎం దీపక్ ను అనకాపల్లి జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్వీ మాధవరెడ్డి, కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్ నియమితులయ్యారు. కాకినాడ ఏపీ ఎస్పీ బెటాలియన్ కమాండెంట్ గాను విక్రాంత్ పాటిల్ కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. గుంటూరు జిల్లా ఎస్పీగా సతీష్ కుమార్ ను, అల్లూరు జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్ కు పోస్టింగ్ ఇచ్చారు. బాపట్ల జిల్లా ఎస్పీగా తుషార్ డూడి, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డి నరసింహకిషోర్ నియమితులయ్యారు. అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి విద్యాసాగర్ నాయుడు నియమితులయ్యారు. కోనసీమ జిల్లా ఎస్పీగా బి కృష్ణారావు, కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధర్ రావును నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీం ఆస్మీ నియమితులయ్యారు. ఏలూరు జిల్లా ఎస్పీగా ప్రతాప్ శివకిషోర్ ను నియమించారు. ఏపీ ఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్ గా మల్లికా గార్గ్ ను బదిలీ చేశారు. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 1 గా అజితా వేజండ్ల, డిప్యూటీ కమిషనర్ 2 గా తుహిన్ సిన్హాను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పల్నాడు జిల్లా ఎస్పీగా కె శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ఎస్పీగా యార్ దామోదర్, కర్నూలు జిల్లా ఎస్పీగా జి బిందుమాధవ్ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నెల్లూరు జిల్లా ఎస్పీగా జి కృష్ణకాంత్ను, నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రాణా, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా వి హర్షవర్ధన్ రాజును నియమించారు. అనంతపురం జిల్లా ఎస్పీగా కెవి మురళీకృష్ణను, సత్యసాయి జిల్లా ఎస్పీగా వి రత్నను నియమించారు. తిరుపతి జిల్లా ఎస్పీగా సుబ్బారాయుడిని నియమించారు. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగాను ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా శాంతి భద్రతల విభాగం డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా గౌతమి శాలిని నియమించారు. ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి గీతాదేవిని బదిలీ చేశారు. శ్రీకాకుళం ఎస్పీ రాధిక, ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతి, నెల్లూరు జిల్లా ఎస్పీ కె ఆరిఫ్ హఫీజ్, నంద్యాల ఎస్పీ కె రఘువీరారెడ్డి, ప్రకాశం ఎస్పీ గరెడ్ సుమిత్ సునీల్, తూర్పుగోదావరి ఎస్పీ పి జగదీష్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఎస్పీ ఎస్ శ్రీధర్, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశలకు ఎక్కడా పోస్టింగులు ఇవ్వలేదు. వీరందరినీ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వీరిలో కొంతమంది అధికారులు వైకాపాతో అంటకాగారు. ఆ పార్టీ నాయకుల అరాచకాలకు కొమ్ము కాశారు. ఆరిఫ్ హఫీజ్ గుంటూరు ఎస్పీగా పనిచేసిన సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగడంతో పాటు చంద్రబాబు ఇంటిపైకి వైకాపా నాయకుడు జోగి రమేష్ దండెత్తడం వంటి తీవ్ర హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ కేసుల్లో ఒక్క నిందితుడిని ఆయన అరెస్టు చేయకపోగా దర్యాప్తును నిర్వీర్యం చేశారు. నారా లోకేష్ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లగా ఎస్పీ రాధిక ఆయన్ను సరిహద్దుల్లోనే అడ్డుకుని వెనక్కి పంపించేశారు. సిఐడిలోని సైబర్ నేరాల విభాగంలో ఎస్పీగా పనిచేసినప్పుడు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టారంటూ అనేక మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారన్న ఫిర్యాదులు ఆమెపై ఉన్నాయి. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రఘువీరారెడ్డి, తెదేపా శ్రేణులపై జులుం ప్రదర్శించారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించారు. సిద్ధార్థ కౌశల్ వైఎస్ఆర్ జిల్లాలో తెదేపా నాయకుడు బీటెక్ రవిని అక్రమంగా అరెస్టు చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వైద్య నివేదికలు బయటకు ఇవ్వొద్దంటూ వైద్యుల్ని బెదిరించారని జగదీష్ పై ఫిర్యాదులున్నాయి. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ పర్యటనకు వెళ్లగా గరుడ్ సుమిత్ సునీల్ ఆయన్ను అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు.